బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో హత్యకు గురైన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అసలు దైవ దూషణకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ అధికారులు వెల్లడించారు. అంతేకాదు దీపు దాస్ పనిచేసే బట్టల కంపెనీలోని సహచరులే అతడితో బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించి అల్లరి మూకలకు అప్పగించినట్లుగా బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దైవ దూషణ ఆరోపణలపై హిందువు దీపు చంద్రదాస్ను ఇస్లామిక్ రాడికల్స్ మూక దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దాస్ ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు అనడానికి ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని విచారణలో వెల్లడైంది. 25 ఏళ్ల దాస్ తాను పనిచేస్తోన్న గార్మెంట్ ఫ్యాక్టరీ బయట ఇస్లాం మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇస్లామిక్ రాడికల్స్ మూక దాడిలో దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి ఓ చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఈ భయంకరమైన ఘటనను అల్లరి మూక రికార్డు చేశారు. అయితే ఈ ఘటన అనుకోకుండా జరిగింది కాదని, పథకం ప్రకారమే చేసినట్లుగా ఉందని రాబ్ 14 కమాండ్ నైముల్ హసన్ పేర్కొన్నారు. కంపెనీలో పనిచేసే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అలంగీర్ హుస్సేన్, క్వాలిటీ ఇన్ఛార్జ్ మహమ్మద్ మిరాజ్ హుస్సేన్, అలోక్ మరికొంతమంది ఉద్యోగులు కలిసి దైవ దూషణకు పాల్పడ్డారన్న నెపంతో దీపు దాస్తో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పారు. సహ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దీపు దాస్ను నేరుగా అల్లరి మూకలకు అప్పగించారు. అయితే అప్పటికే కంపెనీ ముందు వందల మంది గుమిగూడారు. ఆగ్రహంతో ఉన్న వారంతా కంపెనీ గేటును ధ్వంసం చేసి లోపల నుంచి దీపు దాస్ను బయటకు లాక్కెళ్లారు. దీపును దారుణంగా కొట్టి చంపి 16వ తేదీ రాత్రి 8:45 సమయంలో మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు దాసును అల్లరి మూకలకు అప్పగించాక సహచరులు కూడా వారితో కలిసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు. దాస్ తన ఫేస్బుక్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్. స్థానికులు, ఫ్యాక్టరీలోని సహోద్యోగులు కూడా దాస్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పలేకపోయారని ఆయన పేర్కొన్నారు. దాసును కర్రలతో కొట్టడమే కాకుండా ఇతర ఆయుధాలతోనూ కొట్టి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఢాకా మెమన్ సింగ్ హైవే మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టాక కూడా పూర్తిగా కాలిపోయిన దాస్ మృతదేహంపై కూడా వారు కక్ష తీర్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అమానవీయ దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. దాస్ దారుణ హత్యకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీపు హత్యకు నిరసనగా బంగ్లాదేశ్లో సోమవారం మైనార్టీ వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కలకత్తాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద బీజేపీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు భారత్లోని తన వీసా సర్వీసులను బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మెమన్ సింగ్లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని తాము ఖండిస్తూ ఉన్నామని, కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు చోటు లేదన్నారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని యుఎన్ కార్యాలయం తెలిపింది. ప్రజలంతా సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఒకవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు అట్టుడుగుతుంటే మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరిగాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు జరుగుతోన్న సమయంలో మరో విద్యార్థి కార్మిక నాయకుడిపై కాల్పులు చోటు చేసుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ సీనియర్ నేత మెతాలెబ్ సికిదర్పై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఇంటి వద్దనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సికిదర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులు మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలపై దాడులు చేశారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి కూడా నిప్పు పెట్టారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. ఎక్కువగా హిందువులను టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉన్నారు. మత విద్వేష ఆరోపణలతో ఒక హిందూ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి నిప్పు పెట్టి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిని నెలకొల్పడంలో విఫలమవుతోందనే టాక్ వినిపిస్తోంది.